దేశ స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త భారత మాజీ ప్రధాని బాబు జగజీవనరాం జీవితం స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బాబు జగజీవనరాం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ వారు చేసిన సేవలు ఈ తరానికి ఒక స్ఫూర్తిగా నిలిచేలా కృషి చేయాలన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు. జగజీవనరాం ఒక గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, సమాజంలో అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం, కులరహిత సమాజం కోసం పోరాడిన ఒక గొప్ప పోరాట యోధుడన్నారు. వారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. జగజీవనరాం కూతురు మీరాకుమారి కూడా వారి అడుగు జాడల్లో నడుస్తూ దేశానికి సేవలు అందించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో వారు స్పీకర్గా ఉండి తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో వారు ఉన్నారని గుర్తు చేశారు. ప్రజలను చైతన్యవంతం చేయడంలో వారెప్పుడూ ముందుండేవారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిస్సహాయులకు సహాయం చేయడానికి 6 గ్యారంటీలు అమలు చేస్తోందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, అది కూడా ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. 2008లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏకకాలంలో రైతులకు 68,000 కోట్లు రుణమాఫీ చేశామని, మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో రాష్ట్రంలో 31,000 కోట్లు చేయడం జరుగుతుందన్నారు. రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చామని, గతంలో గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు ఇచ్చారని, కానీ ఇప్పుడు నిజమైన రైతులకు ఇస్తామని దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. రానున్న రోజుల్లో వారి ఆలోచన పూర్తిగా తీసుకుని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడతానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు రంగు వెంకటేశం, బొడ్డురాములు, గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి, మాజీ సర్పంచ్ సోయినేని కరుణాకర్, సామ తిరుపతి రెడ్డి, అడ్డిక జయపాల్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు వంగపల్లి మల్లేశం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు రొండి రాజు, సోషల్ మీడియా చిలుక ప్రభాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు అడ్డిక శ్రీనివాస్ రెడ్డి, పాలకుర్తి పరశురాం, శంకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో 38వ వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో ఈ విగ్రహం ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి మా గ్రామాన్ని ఎంచుకొని ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉప ప్రధాని వరకు ఎదిగినటువంటి ఓ మహానేత బాబు జగజీవనరావు గారి వర్ధంతి ఉత్సవాలు మనం ఇక్కడ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మన విగ్రహం ఈ ప్రాంతంలో ఇక్కడే ఉంది కాబట్టి ప్రతి ఏటా వారి జయంతి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుల ఆలోచన విధానాన్ని ఈ తరానికి తెలియపని చెప్పని, చరిత్రలో ఇలాంటి మహనీయుల యొక్క ఆలోచన తీసుకొని ముందుకు పోవాలని చెప్పడానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం మరి ఆనవాయితీగా వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి మీరాకుమారి గారు బాబు జగజీవనరావు కూతురిగా ఆమె కూడా ప్రజాసేవలో ముందుండి మన తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు స్పీకర్ పదవిలో ఉండి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ బిల్లును సజావుగా ఆమోదింపజేసినటువంటి స్పీకర్ మీరాకుమారి గారు జగజీవనరావు గారి కుటుంబం నుంచి వచ్చి వారు కూడా ఈ ప్రాంతానికి అనుబంధంగా పెనవేసుకున్నటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ సామాజిక సేవలో, సాంఘిక దురాచార రూపుమాపడంలో, ప్రజలను చైతన్యవంతం చేయడంలో, ప్రశ్నించే గొంతుకగా లేదా అన్యాయానికి ఎదురు తిరుగుతూ న్యాయం జరగాలని చెప్పని కోరేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన్నెలు దొరుకుతుందనడానికి నిదర్శనంగా ఈరోజు మనం బాబు జగజీవనరావు గారి చరిత్రను చూడవచ్చన్నమాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మన దగ్గర కూడా మీరు గమనించండి, ఏదైనా గ్రామంలో అన్యాయం జరిగినప్పుడు ఎదిరించిన యువకుడికి ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో వార్డు మెంబరు, సర్పంచో, ఎంపీటీసో, ఎంపీ అవుతున్నటువంటి చరిత్ర మన ప్రాంతాల్లో కూడా చూస్తారు. అంటే ప్రజలంతా కూడా ప్రజాసేవలో ముందుకు పోయే వారిని గమనిస్తారు. ఎవరైతే ఈ సమాజానికి అవసరమో, ఎవరైతే ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతారో ప్రజలందరూ కూడా గ్రహించి ఆయా సందర్భాల్లో, ఆయా ఎన్నికల్లో వారికి అవకాశాలు కల్పిస్తున్నటువంటిది మనం చాలా సందర్భాలు కూడా చూస్తున్నాం. వీటన్నిటి కూడా గతంలో ఇలాంటి బాబు జగజీవనరావు లాంటి వాళ్ళు కానీ, గతంలో మనం అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకునేప్పుడు కానీ, ఇక మొన్ననే దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ తొలియమ్ముడికి సంబంధించినటువంటి వారి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు కానీ, మన చరిత్రలో చూస్తే అల్లూరు సీతారామరాజు తీసుకున్నా, సుభాష్ చంద్రబోస్ తీసుకున్నా, ఎవరి చరిత్ర తీసుకున్నా బడుగు బలిన వర్గాల నుంచి వచ్చి మా ప్రాంతానికి, మా రాష్ట్రానికి, మా దేశానికి ఏదో సేవ చేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి వారు గుర్తింపుగా మనం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మనం కూడా
వారి ఆశయ సాధనను ముందుకు తీసుకొని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల అభ్యున్నతి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనే భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఘనంగా ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోదామనే ఒక మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ